పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని చిన్న మసీదు సమీపంలో ఉన్న పేపర్ ప్లేట్ల తయారీ కేంద్రంలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రహించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటల్లో పేపర్ ప్లేట్ల తయారీకి సంబంధించిన యంత్రాలు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు 5 లక్షల రూపాయల మెటీరియల్ బూడిదైంది. కాగా అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా సమాచారం అందుకున్న పెద్దపల్లి సిఐ ప్రవీణ్, ఎస్ఐ లక్ష్మణరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మొత్తం రాదు కావచ్చు కదా, లింక్ లేదు కావచ్చు. పెద్దపల్లి పట్టణంలో 25వ వార్డులో ఎన్ఎస్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 5 లక్షల వరకు ఈరోజు సామాగ్రి లాస్ అవ్వడం జరిగింది. ఫ్యాక్టరీల యజమానుల సామాగ్రి 5 లక్షల వరకు లాస్ అవ్వడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ల వల్ల అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫైర్ ఆఫీసర్లకి ఫోన్ చేస్తే ఎవరు స్పందించలేదు. ఒకటే ఆఫీస్ ఉన్నది, ఒకటే ఫైర్ ఉన్నది, మాది అటు సైడ్ పోయినది. ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ మా పెద్దపల్లి జిల్లా ఉండడం కూడా పేరుగా అయిపోయింది. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న తర్వాత కూడా ఒకటే ఫైర్ స్టేషన్ ఉండడం చాలా బాధ అనిపించింది. అదే మన పెద్దపల్లి పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ స్పందించి అందరు ఆఫీసర్లు వచ్చి ఇక్కడ స్పందించడం జరిగింది, మాకు సహకరించడం జరిగింది. పోలీసు వాళ్ళే ఫైర్ ఆఫీసర్లుగా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ చేసుకుంటా ఈరోజు మాకు సహకరించడం వల్ల ఈ అగ్ని ప్రమాదానికి కొంచెం పెద్ద ఎత్తున కాకుండా సహకరించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.